కోట్ల కోపెక్కిన ప్రెసిడెంట్ గారు ఆయన కొడుకుని పక్కూర్లో చదివిస్తున్నారు. నీకు బొంబాయి కావాల్సి వచ్చిందేటి? రే, తాగట మించి కోరుకోకూడదు. తాగడానికి నీళ్ళు లేవు గాని పుక్కిలించడానికి పన్నీరు కావాలన్నాడు వెనకడికి. తమరి చదువు అయిపోయాక పక్కూరు పాండురంగయ్య గారి ధాన్యం మిల్లులో ఉద్యోగం మాట్లాడుంచాను. నెలకి 250 రూపాయలు జీతం. నిన్ను కన్నది ఈ కుటుంబాన్ని కాపాడతావని. అంటే కన్నది మీ సంతోషం కోసం, పెంచింది మిమ్మల్ని కాపాడడం కోసం. కని పెంచింది మీ స్వార్థానికైనా నాకంటూ ఏ లక్ష్యం, ఆశ, చదువు ఏవి ఉండకూడదా? ఇంటికి దిగాడా లేనోడికి ఎందుకురా చదువు గిదువు? నేను పేదవాడిగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు. నేను పేదవాడిని అయినా ఈ జిల్లాలో ఎవరికీ రాని అంత పెద్ద కాలేజ్ నుంచి ఇంటర్వ్యూ లెటర్ నాకు పంపించారంటే అందుకు నువ్వు గర్వపడాలి. అంటే నేను గర్వపడాలా? నిన్ను కని చదివించినందుకు అవస్థ పడుతున్నారు చాలతో. నిన్ను చిన్నప్పుడే కమ్మర కొలువులో పెట్టుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి కావురా. ఇదిగో ఈ చూడు, ఇప్పుడే పనిలో పడేశాను. నిన్ను బడికి పంపించాను చూడు, అదిరా నేను చేసిన పెద్ద తప్పు. ఏదో పుడుతూనే పెద్ద కోట్లు సంపాదించిన మాట్లాడుతున్నావే, అడుక్కు తినే ఎదవ. ఇంకో పాలి చదువు ఇది అని నీ నోటని తిన్నాను, తొలివిలో కాడటి కాల్చేస్తాను, జాగ్రత్త. నువ్వు ఈ తాగుడు ఖర్చంతా దాచినట్టయితే వాడు చదువుకు ఉపయోగపడేది. నువ్వు నోరు మూసుకొని పల్లకుండవే, లేకపోతే పొయ్యి తీసి పాల్చేస్తాను. ఆ పని ఎప్పుడో చేస్తుంటే నేను ప్రశాంతంగా పోయేదాన్ని. ఏనన్నా, నేనేమన్నా నిన్ను మంచి గుడ్డలు అడిగానా? సరదాలకి డబ్బులు ఏమన్నా అడిగానా? బాగా చదివించమని అడిగాను. అడుగుతావురా, వదిలిపెడితే గొంతమ్మ కోరికలు అన్ని అడుగుతావు. మీ అందరికి ఒక పూట తిండి పెట్టడానికే నేను రాత్రి పగలు కష్టపడుతున్నాను. ఒక్క పూట పోషించే శక్తి నీకు లేదని తెలుసుగా ఇన్నెవరు పిల్లలు కనమన్నారు. సరిగ్గా తిండి పెట్టలేవు కానీ సంవత్సరానికి ఒకళ్ళు మాత్రం పుట్టిస్తావు. అది నువ్వు కుక్కవు కదా, పొగరెక్కి మొరుగుతావు. రేయ్ తాగుపోతు మడిసి చేతిలో ఎన్నాళ్ళిట్ట తన్నులు తింటాం. ఎక్కడికైనా కంటికి దూరంగా పోయి బతుకురా అయ్యా. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించు నాన్న. నేనిక మీకు భారంగా ఉండదలుచుకోలేదు. వెళ్ళొస్తారమ్మా. ఈ మేనేజ్మెంట్ స్టడీస్ చేసే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది నీకు కొంచెం కూడా లేదు. 25 లక్షలు కొమ్మరిచ్చిన సీటు దొరకని ఈ కాలేజీలో ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ బి నీకు సీట్ ఇచ్చారంటే అది ఆయన తప్పు. ఏం చూస్తున్నావు? ఇది నీ అర్హతకి ఇచ్చిన సీట్ అనుకుంటున్నావా? నో, ఇది మిస్టర్ రామచంద్ర, ఈ కాలేజీ ఫౌండర్ పెట్టిన బిట్ సార్. సెలక్షన్ కమిటీలో నేను ఉన్నాను. చివరికి ఒకే ఒక్క సీట్ మిగిలింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసి తన చుట్టాల అబ్బాయికి ఆ సీట్ ఇమ్మన్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసినప్పటికీ ఆయన మాట లెక్క పెట్టకుండా లక్ష్యంతో వచ్చిన ఒక పేద విద్యార్థిని ఎంకరేజ్ చేయడం కోసం ఆ సీట్ నీకు ఇచ్చారు. ఆ మర్యాద కూడా కాపాడుకోవడం నీకు తెలియలేదు. నాన్ సెన్స్. నా తెలివితేటల వల్లే నాకు సీట్ వచ్చింది అనుకునేవాడిని. ప్రొఫెసర్ చెప్పిన తర్వాతే నాకు నిజం తెలిసింది. కాలేజీలో సీట్ ఇవ్వడం మాత్రమే కాకుండా హాస్టల్లో ఉండటానికి చోటిచ్చి అన్నం పెట్టి ఆకలి తీర్చి తండ్రి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించారు. రియలీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. వారిని కలవడం నిజంగా నీ అదృష్టం. అంత పేద కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద కాలేజీలో సీట్ సంపాదించి ఏ లక్ష్యం కోసం అయితే ఊరి నుంచి వచ్చావు ఆ లక్ష్యాన్ని మర్చిపోవడం ఏమిటి? ఏది మర్చిపోయినా మర్చిపోవచ్చు. ఒక స్టూడెంట్ పరీక్షని మర్చిపోవచ్చా? ఎంత పెద్ద మనిషి. నువ్వు బాగా చదివి పాస్ అవుతావని నమ్మకంతోనే కదా నీకు సీట్ ఇచ్చాడు.
అది తప్పని నేను తెలుసుకున్నాను. వారికి నా మీదున్న నమ్మకం కాపాడడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమయ్యాను.